రాజీవ్ గాంధీ స్కీమ్ పెడతారా నాకు అక్కర్లేని సబ్జెక్ట్, కానీ అది వాళ్ళ విజ్ఞత. కానీ మేము మాత్రం గరీబోళ్ళకు ఇల్లు కట్టడానికి ఇల్లు మాత్రం శాంక్షన్ చేస్తాం. రెండోది ఏం చేస్తున్నామంటే మీ జాగీర్ లాగా ఇవాళ ఇందిరమ్మ కమిటీలు పెట్టా నీ కార్యకర్తలు వేసుకొని నిజమైన పేదవాళ్ళు విస్మరించి నీ కార్యకర్తలకు ఈ ఇల్లు ఇచ్చే ప్రోగ్రాం పెట్టినా లేదా డబ్బులకు అమ్ముకున్నా నీ తాత జాగీర్ కాదు, రేపు పనిష్మెంట్ అనే విషయం మేము మర్చిపోదు. ఇక్కడ చూస్తా ఉన్నా నేను ఎంపీగా ఉన్న మల్కాయిలో ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఈ ఇండ్లు వచ్చినాయి, ఈ క్రైటీరియా ప్రకారంగా సెలెక్ట్ చేస్తున్నామని చెప్పి మాకే చెప్పలే. అంటే ఇక ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఈ కాంగ్రెస్ పార్టీ అర్థం కావాలి. పేరుకో ప్రజాస్వామ్యం, అధికార పక్షమైన ప్రతిపక్ష పార్టీ అయినా ఒకసారి ప్రజలతో గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఇల్లు ఇస్తున్నప్పుడు నువ్వు ఒక క్రైటీరియా ఏదైతే పెట్టినావో దాని ప్రకారంగా ఇస్తున్నామా లేదా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుందా లేదా? ఇంత నీచం మీది, ఏం ప్రజాస్వామ్యం మీది? అందుకని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇంకొక మాట చెప్పింది ఈ సందర్భంగా, కేసీఆర్ గన్ని తిట్టిండు, ఖమ్మం కేసే నేషనల్ హైవేస్ ఆగిపోయినాయా? మీరు చెప్పండి. ఇవాళ ఇప్పుడు వస్తుంటే బాగా చెట్లు పెంచిండ్రు, మీడియాలు కట్టిండ్రు, రోడ్లు బాగానంటే వాళ్ళు అంటున్నారు అమృత నగరాల కింద వచ్చిన డబ్బులు, స్మార్ట్ సిటీ చెప్పేట వచ్చిన డబ్బులు. వీళ్ళకి విజ్ఞత లేకపోయినా సంస్కారం లేకపోయినా కూడా పైసలు తెచ్చినాయి కదా. అర్థం కావాల్సింది ఇలా కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇలా హైదరాబాద్ కావచ్చు, నగరాలు వేగంగా పెరుగుతూ ఉన్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు పెంచేటువంటి సత్తా రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పి ఇవాళ ఇట్లా స్కీమ్ పెట్టి తెలియనే ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పార్టీలు మాయి కాదనో ప్రభుత్వాలు మాయి కాదనో పేదలు విస్మరించే ప్రసక్తి లేదు. నెంబర్ 1. మీరు ఒక రెండోది 81 కోట్ల మంది బియ్యం ఇస్తాను. ఇంతకుముందు ఎవరు చెప్పింది మా సొమ్ము ఒకటి సొమ్ము ప్రజలదే కావచ్చు, సొమ్ము ప్రజలదే. కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇచ్చినా సొమ్ము మాత్రం ప్రజలదే. కానీ పేరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఇది నేను వచ్చిన ప్రోగ్రాం, నేను దాని మీద కూలంకుశంగా అనేక విషయాలు అనేక యాంగిల్ చెప్పినా దాన్ని మళ్ళీ తెచ్చుకొని నేను రాసుకోవాలి. నా స్పిరిట్ దెబ్బతీయకు. ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు 40% రిజర్వేషన్లో స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చట్టసభలో కూడా ఎవరిని రొటేషన్ ముఖ్యమంత్రి పదవులు, ప్రధానమంత్రి పదవులు, ఎమ్మెల్యే ఎంపీ పదవులు, మంత్రుల పదవులు మీద రొటేషన్ రిజర్వేషన్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మొట్టమొదటిసారిగా ఓబీసీల జనగణన జరగాలి, కులగణన జరగాలని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాను. అయితే నేను చాలాసార్లు చెప్పినా కానీ ఎందుకో క్యారీ అవుతలేదు. ఈ కులగణన అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుందని చెప్పి 100 సార్లు చెప్పినాను. ఇవాళ ఇక్కడ లంబాడాలు ఎస్టీల కింద వస్తారు, అదే లంబాడాలు మహారాష్ట్ర పోతే ఓబీసీల కింద వస్తారు, ఇదే లంబాడాలు కర్ణాటక పోతే ఎస్సీల కింద వస్తారు. మీరు అర్థం చేసుకోండి. ప్రజలు ఎందుకో డెప్త్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ రజకులు ఓబీసీల కింద వస్తారు బీసీఏ కింద, ఇక్కడి రజకులు కర్ణాటక పోతే ఎస్సీల కింద వస్తారు, ఇక్కడ రెడ్లు ఓసీల కింద వస్తారు, కర్ణాటక పోతే బీసీల కింద వస్తారు, ఇక్కడ వెలమలు ఓసీల కింద వస్తారు, ఇక్కడ పక్కకు పోతే వాళ్ళను షెడ్యూల్ కాస్ట్ కలిపి ఎందుకు అయిపోయింది తెలియదు. ఈ పక్కగా ఉండే అంకిసెట్ ఇట్లా. ఇక్కడ నేను ఏమంటున్నా, అసలు ఒక కులం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక రకాల పరిగణించబడుతున్నారు. అంటే సోయి ఉండవలసింది ఆలోచించాల్సింది రాష్ట్రాల వారికి కనుక చేస్తే ఆ రాష్ట్రాల్లో ఓబీసీల జనాభాకి ఇంత, ఎస్సీల జనాభాకి ఇంత, ఎస్టీల జనాభాకి ఇంత వచ్చే ఆస్కారం ఉంది. అయినా ఇన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఎందుకు ప్రజల కోరిక ఉన్నప్పుడు, ప్రజల డిమాండ్ ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రజల డిమాండ్ని ప్రజల కోరికని మనం ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి వారు స్వయంగా దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దీంట్లో భాగంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 ఏళ్ళు కొనసాగింది. ఎట్లతో కొనసాగింది, ఎంతమంది చనిపోయింది మీకు తెలుసు. మోడీ గారు ఒకరోజు అన్నాడు 30 ఏళ్ళుగా ఒక ఉద్యమం కొనసాగితే దానికి సంబంధించిన రిజర్వేషన్ కూడా కొన్ని రోజులు అమలైతే ఎందుకు ఇలా మళ్ళీ పట్టించుకుంటలేదని చెప్పి వారే స్వయంగా ముందుకు వచ్చి మీకు తెలిసి ఏం చేసింది అంటే ప్రజల ఆస్పిరేషన్స్ని సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత ప్రభుత్వాలనే ఉంటుంది. అందువల్ల డెఫినెట్గా ఓబీసీలకి ఎస్సీలకు ఎట్లయితే రిజర్వేషన్, ఎస్సీలకు ఎట్లయితే రాజకీయపరమైన రిజర్వేషన్ ఉందో ఇవాళ ఒక మెట్టెక్కిన మహిళా రిజర్వేషన్ వచ్చింది, చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్ వచ్చింది. అదే పద్ధతిలో రాబోయే కాలంలో చట్ట సభలలో కూడా ఓబీసీ రిజర్వేషన్ రావాల్సి అక్కడ ఉందనేది చర్చ జరుగుతాం. ఏమైతే చూడాలి, వేచి చూడాలి. ఇప్పుడు ఒక మాట
మా వాళ్ళు లోకల్గా మా జర్నలిస్టుల మిత్రులకి ఇళ్ల పట్టాలు ఆనాడు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని 23 ఎకరాల స్థలం కేటాయించినారు. 23 ఎకరాల స్థలాన్ని